ప్రారంభంలో ఎంత కష్టమైనా అది ఇష్టంగా భావించండి. ప్రారంభంలో ఎంత నష్టమైనా దాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రేమతో భరించండి. ప్రేమ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు కష్టం కూడా కనపడలేదు. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో పెళ్లి అయిన వాడిని మీరు అడగండి, పెళ్లి కాబోతున్న వారిని అడగండి, వారికి ఏ సమస్య రాని దాన్ని ప్రేమగా అంగీకరిస్తారు. ప్రారంభంలో చూడాలి అంటుకొని కూర్చుంటాం, ప్రారంభం చూడాలి టైం లేకుండా మాట్లాడుతుంటాం, ప్రారంభంలో చూడాలి వాడిని విడిచి ఉండలేము అన్నట్టుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా తిరిగి కలవాలి, తిరిగి మాట్లాడాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా మేము ఉంటాం. దేవుడు అది అంటున్నాడు, నీ యవ్వన ప్రాయంలో నీ వైవాహిక జీవితాన్ని గుర్తు తెచ్చుకో, నీవు అంతగా నన్ను ప్రేమించు. దేవుడు దేవుడు దేవుడని దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుని వచ్చావు. ఆనాడు దేవుని కోసం ఏదైనా పోలేని నేను ఆదివారం మాననండి, నాకు ఎంత డబ్బు వచ్చినా పర్వాలేదు, నా దేవుని కొరకు నష్టంగా అనుకుంటానని ఆ కష్టములోను ఆ బాధలోను మేము ఎంత ప్రేమ దేవుని చూపించాం. దేవుడు అంటున్నాడు, పిల్లలు ఏమంటున్నాడంటే, మీరు నా ఎడలో చూపిన ప్రేమ ఎంత ఉంది అని మీరు ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోనండి. అరణ్యంలోను విత్తము వేయదని దేశంలోను మీరు నన్ను వెంబడించారు. కష్టమైన నష్టమైన ఏమైనా మీరు నన్ను ఏం చేశారు? ఎడతెగకుండా నన్ను వెంబడించారు. అప్పుడు ఇశ్రాయేలులు అప్పుడు ఎప్పుడు ప్రారంభంలో అప్పుడు ఇశ్రాయేలులు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చాలండి. అప్పుడు దేవుని బిడ్డలు దేవునికి ఎలా ఉన్నారంట? చాలా ప్రతిష్టంగా నన్ను ప్రేమించారు. ఈ మధ్యలో కూడా మేము అప్పుడప్పుడు కొన్ని మాట్లాడుతుంటాం, అయ్యో ఇప్పుడు కాదండి, అప్పుడు చూడాలి మనం ఎంత చేసామో దేవుని కొరకు. అప్పుడు అంటాం అంటే అప్పుడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? అప్పుడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు లేదని అర్థం కదా. అప్పుడండి మీరు చూడాలి మేము ఎంత ప్రార్థన చేసామో అంటే ఇప్పుడు నీకు ఆ ప్రార్థన లేదు. అప్పుడు మేము పాటలు అయ్యా చూడాలి అప్పుడు అప్పుడు అంటున్నాడు అంటే ఇప్పుడు నీకు అసలు అది. అప్పుడు నీవు భక్తి చేసావు కదా, అప్పుడు దేవుని కొరకు ప్రార్థనలో ఉపవాసంలో మానవుడిని చర్చకొస్తూ దేవునికి ఎంతో భయము భక్తి కలిగి నడుచుకుంటున్నావు. దేవుడు అంటే అంత ప్రేమించావు కదా. ఇప్పుడు చెక్ చేసుకో, అప్పుడు ఇప్పుడు అని చెక్ చేసుకో. అప్పుడు నీ భక్తి ఎంత ఉంది, ఇప్పుడు నీ భక్తి తగ్గిందా ఎక్కిందా?